Hello guys, I am Dr. Chandrakiran, consultant orthopedic surgeon from Pranam Hospitals. Nutrition ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా బోన్ అండ్ జాయింట్ హెల్త్ పైన? ఎస్, డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. జాయింట్స్ అనేవి న్యూట్రిషన్ మీద పెద్దగా ఇంపాక్ట్ కనపడకపోవచ్చు. అన్లెస్ జాయింట్స్లో మనకి కీళ్ళవాతం లాంటి ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం, లైక్ పొటాటో. వేర్ యాజ్ బోన్ హెల్త్కి మాత్రం న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బోన్ అండ్ జాయింట్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. జాయింట్ ఈజ్ ఎ జంక్షన్ ఆఫ్ టూ బోన్స్. బోన్ అనేది మన ఆర్కిటెక్చర్, మన స్కెలిటన్. సో బోన్కి న్యూట్రిషన్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సో బికాస్ అవర్ న్యూట్రిషన్ గివ్స్ అస్ ప్రాపర్ కాల్షియం, ప్రాపర్ సాల్ట్స్, ప్రాపర్ విటమిన్ D3. సో ఇవన్నీ కూడా మన డైట్లో దొరుకుతాయి. అవే మనకి కాల్షియం మెటబాలిజంగా, బోన్ హెల్త్గా మెయింటైన్ అవుతుంటుంది. సో అవర్ న్యూట్రిషన్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ బోన్ హెల్త్. బట్ జాయింట్స్ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు న్యూట్రిషన్. బట్ జాయింట్స్లో కూడా చెప్పాను కదా, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి మాత్రం న్యూట్రిషనల్గా కొన్ని చేంజెస్ చేసుకోవడం మంచిది. అండ్ వన్ మోర్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆన్ జాయింట్స్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ రిలేషన్. బికాస్ మన బాడీ వెయిట్, సో బాడీ వెయిట్ కానీ మెయింటైన్ చేయకపోతే ఆబ్వియస్లీ జాయింట్స్ విల్ గెట్ డ్యామేజ్. మన హైట్కి తగ్గ వెయిట్ మనం ఉండాలి. In that way, nutrition plays an indirect role and a very important role in joint health. Your bones deserves better care. Help someone move pain-free. Share this reel to everyone.